తీరని అన్యాయం జరిగిందనేటటువంటి ఆవేదన విజయమ్మ అఫిడవిట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేశ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ తగాదా మరొకసారి పతాక శీర్షిక మారింది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ప్రజలైతే ఇవ్వలేమని చెప్పి తిరస్కరించి పంపించారు. మరి కోర్టులే శరణ్యమని చెప్పి విజయమ్మ స్వఅక్షరాలతోని అఫిడవిట్ను నేషనల్ లా ట్రిబ్యునల్కు సమర్పించడం జరిగింది. అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవాలేంటి ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చిస్తాం. మనతో పాటు విజయశేఖర్ రెడ్డి గారు సీనియర్ టీడీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు, అధికార ప్రతినిధి. పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుకుంటారు. కృష్ణాంజనేయులు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుకుంటారు. కృష్ణాంజనేయులు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్రాత్మకమైనటువంటి నాయకుడు, కానీ ఆయన అస్తమించినాక ఎన్నో జరగరాని తప్పిదాలు బయట జరుగుతున్నాయి, కుటుంబంలో జరుగుతున్నాయి. ఎట్లా చూడాలండి ఈ కథనాన్ని? శ్రీశైలం గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి సురేష్ గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక 3 కోణాల్లో మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఇది రాజకీయ పరమైనటువంటి అంశానికి సంబంధించినది. రెండవది వాళ్ళ కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎన్సిఎల్టీలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఒక లీగల్ ఆస్పెక్ట్ లో ఒకటి చూడండి. మూడవది, అసలు ఈ ఆస్తులన్నీ ఈ వివాదాలకు రావడానికి మూలం ఎక్కడుంది, కీలకం ఏంటి అనేటువంటిది చాలా కీలకం. మూడో అంశం. అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావటానికి ముందు 2004 రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం కానీ ఇవన్నీ కానీ నాకు తెలిసి అప్పులయ్యి ఇళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి, అప్పులయ్యి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి, ఆయన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది సహకరించినటువంటి వాళ్ళందరికీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకరించి ఆ అప్పులు తీర్చుకున్నటువంటి పరిస్థితి. కడపలోనో లేకపోతే పులివెందల్లోనో ఏమో కొన్ని ఆస్తులు ఉంటే, పొలాలు ఉంటే ఉంటుండొచ్చాం. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు డబ్బులు లేక, ఆస్తులు లేక ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితిని మనం అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు రాజశేఖర్ రెడ్డి కూడా. అంటే 2004 ముందు ఆస్తులు లేనటువంటి రాజశేఖర్ రెడ్డి 2004 తర్వాత ఆయన ఆస్తులు, వాళ్ళ అబ్బాయి ఆస్తులు, వాళ్ళ ఆవిడ ఆస్తులు, వాళ్ళ అమ్మాయి ఆస్తులు, వీళ్ళందరూ ఆస్తులు పెరుగుకుంటా వెళితాయి. అంటే దీని వెనక ఏం జరిగింది, కారణం ఏంటి అని అంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించారు అనేటువంటిది ఇది బహిరంగ రహస్యం. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఉన్నటువంటి కేసులు 1 డజను సిబిఐ కేసులు, 1 అర డజను ఈడీ కేసులు నమోదైనటువంటి కేసుల్లో ప్రధానమైనటువంటి అన్ని కూడా అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము. అదేవిధంగా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యాపారవేత్తలకి ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రభుత్వం మేలు చేస్తే, ఆ వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి ఒక క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి ఆరోపణ. అంటే ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సొమ్ముని, వాళ్ళకి కావాల్సిన దాన్ని దోచి కొన్ని కంపెనీలకు పెడితే దాంట్లో వాటాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా రాజశేఖర్ రెడ్డికి బతికుంటే, రాజశేఖర్ రెడ్డి ఈ కేసుల్లో ఒకవేళ అప్పుడు కేసులు నమోదైతే రాజశేఖర్ రెడ్డి మొదట పొందాయి, రెండో పొందాయి జగన్మోహన్ రెడ్డి అవుతారు. కానీ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి కేసులు కాబట్టి ఈయన పేరుతో జగన్మోహన్ రెడ్డి పేరుతో ఈ కంపెనీలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది అసలు నేపథ్యం. ఈ నేపథ్యాన్ని మీరు గమనిస్తే, అంటే అక్రమ ఆస్తులు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దాచుకున్నటువంటి ఆస్తులు ఆయన చచ్చిపోయిన తర్వాత వాడు పంచుకోవటానికి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రజలకు ఏ విధమైనటువంటి సింపతి కానీ,
అయ్యో షర్మిలకు అన్యాయం జరుగుతుంది, అయ్యో విజయమ్మకి అన్యాయం జరుగుతుంది, లేదు వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్నాను అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ ప్రజల డబ్బులు దోచుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి, గతంలో వీళ్ళకి ఆస్తులు లేనటువంటి పరిస్థితి, అధికారం తర్వాత కూడబెట్టినటువంటి ఈ అక్రమ ఆస్తుల్ని పంచుకోవటానికి కొట్టుకుంటున్నారు ఆలీబాబా 40 దొంగల్లాగా. ఇప్పుడు ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి పరిస్థితికి వద్దాం. ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి వ్యవహారం ఏంది? వీళ్ళు ముగ్గురు బాగున్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని తన చెల్లెలకి, అదే విధంగా తన తల్లికి తాను ఉంచుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే విజయమ్మకు పెట్టినటువంటి కొన్ని రకాల ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో, సరస్వతి పవర్స్ కానీ వీటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి అవి విజయమ్మ షర్మిలకు దఖలపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్గా జగన్మోహన్ రెడ్డి విజయమ్మకి ఇచ్చారో ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించినటువంటి అంశము మొన్న ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక అంశాన్ని లేవనెత్తాడు. నాకు ప్రేమ ఉన్నటువంటి సందర్భంలో నేను నా తల్లికి ఇచ్చాను, ఇప్పుడు ఆ ప్రేమ లేదు కాబట్టి వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటిని అన్లాఫుల్ గా తన చెల్లెలకి ఇవన్నీ కూడా దఖలపరిచింది తన తల్లి, కాబట్టి వీళ్ళ మీద నాకు ప్రేమ లేదు కాబట్టి ఆ ఇచ్చినటువంటి గిఫ్ట్ ని నేను రద్దు చేసుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఎన్సీఎల్టీలో వేసినటువంటి నేపథ్యంలో ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ఆమోదించింది, ఆయనకు అనుకూలంగా నిర్ణయం కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక్క పాయింట్ అండి. ఇప్పుడు విజయం ఏమేశారు? అసలు ఆస్తులు పంపకమే జరగలేదు, మొత్తం ఆస్తులు పంపకం జరగాలి, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆస్తులని జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి ఆస్తులు ముగ్గురు ఆస్తులు ముగ్గురు చొప్పున ముగ్గురు విభాగాలుగా పంచాలి అనేటువంటిది ఆవిడ చేస్తున్నటువంటి ఇప్పుడు ఆరోపణ. ఇది ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎన్సీఎల్టీ చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ తీర్పిస్తారు ఏమిటి అనేటువంటిది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయమ్మకి షర్మిలకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ ని నాకు వద్దు, నాకు వాళ్ళతో ప్రేమ లేదని చెప్పడం వెనక రాజకీయ పరమైనటువంటి అంశం ఉంది. అదేమిటి అంటే 2024 ఎన్నికల్లో విజయమ్మ షర్మిల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. అందుకనే ఆయన ప్రేమ తగ్గింది, అందుకని నేను ఈ విషయం నుంచి వెనక్కి వెళ్తున్నాను చెప్పినటువంటి మాట. విజయశేఖర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారండి ఈ వ్యవహారాన్ని? అంటే ఇది రాజకీయ కోణంలో ఆలోచించేటటువంటి వ్యవహారం కాదు, ప్యూర్లీ వ్యక్తిగతమైనటువంటి అంశం. మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు ప్రభుత్వం? ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారండి. రాజశేఖర రెడ్డి గారికి ముందర ఎన్టీ రామారావు గారు పనిచేశారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పనిచేశారు, అట్లాగే మర్రి చెన్నారెడ్డి గారు పనిచేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పనిచేశారు. ఎక్కడా ఏ ముఖ్యమంత్రి కుటుంబంలోనూ లేనట్టుగా ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పెట్టండి? 8 మంది మగపిల్లలు, 8 మంది ఆడపిల్లలు. ఎక్కడైనా చిన్న సమస్య ఉందా? ఎక్కడైనా ఎవరైనా కోర్టుకు ఎక్కారా? లేదంటే కనీసం మధ్యస్థం చేశారు? ఎక్కడైనా పోయి ఎవరికి ఏమి ఇచ్చారో తీసుకుని హ్యాపీగా ఎవరి పార్టీకి వాళ్ళు జీవిస్తున్నారు కదా. మరి ఇక్కడ అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు నుంచి, అక్కడెక్కడైనా సమస్య ఉందా? సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనకు కావచ్చు, ఆయన చెల్లెళ్ళకి కావచ్చు, అట్లాగే తమ్ముళ్ళకి కావచ్చు, ఎక్కడైనా సమస్య ఉందా? ఎందుకు ఒక్క వైఎస్ ఫ్యామిలీ సమస్య వచ్చింది సార్? ఇక్కడ ఇదొక పెద్ద మాయాజాలమైన ఫ్యామిలీ సార్. ఈ ఫ్యామిలీ ఇప్పుడు కాదు సార్, ఎదుటోళ్ళ మీద పడడము, ఎదుటోళ్ళ సొత్తును దోచుకోవడము, వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎదుటోళ్ళ సొత్తుకు ఆశపడడం, ఎదుటోళ్ళ సొత్తును దోచేయడం, కుట్ర పన్ని కాజేయడం, ఇది వాళ్ళ రక్తంలో ఉంది సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణాంజలి గారు చెప్తున్నారు, ఏదైతే క్విట్ ప్రోకో ద్వారా ఏదైతే తన తండ్రి అధికారాన్ని సార్, తండ్రి అధికారానికి రాకముందు రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి లేవు సార్. చాలా వరకు అప్పుల మీదే బతికాడైనా. ఆఖరికి జూబ్లీ హిల్స్ లో ఉన్న, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఆయన ఏదో ఒక పవర్ కంపెనీ పెట్టాలన్నప్పుడు దాన్ని కూడా తాకట్టు పెట్టి కొడుక్కి ఆ పవర్ కంపెనీ పెట్టిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారానికి రాగానే ముప్పడిగా మీరు చూస్తే సిబిఐ కేసులు 43,000 కోట్లు, నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్ల పైన ఆదాయం అప్పుడే గడించారు. రకరకాల సరస్వతి పవర్ కావచ్చు, రఘురామ సిమెంట్స్ కావచ్చు, భారతీయ సిమెంట్స్ కావచ్చు,
ఇట్లా రకరకాల శాండ్వుడ్ పవర్ అంటే ముందు ఉంది అనుకోండి, తర్వాత పవర్ కంపెనీలు ఏదైతే పెడతా వచ్చారో సరస్వతి పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అప్పనంగా దోచేసిన కంపెనీలు సరే ఇవన్నీ ఆస్తులు కావచ్చు, వాటికి సంబంధించిన భూములు కావచ్చు, ఫ్రీగా గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా రాయించుకొని, తర్వాత ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ కూడా సిమెంట్ కంపెనీలకు ఫ్రీగా రాయించుకున్నారు, సరస్వతి పౌరకు చెందిన భూములు కూడా ఫ్రీగా రాయించుకున్నారు. ఇవన్నీ రాయించుకొని 2009 నాటికి సార్ నేను అంటున్నా 2004లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, 2009కి వచ్చేటప్పటికి 500 కోట్లు అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి. 2004లో 1.5 కోటి మాత్రమే కట్టారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్. 500 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి వచ్చారంటే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు సంపాదించారు. సార్ ఒకటైతే వాస్తవం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సరే కొడుకు పేరు మీద పెట్టారా లేదంటే భార్య పేరు మీద పెట్టారా, ఈ ఆస్తులని మనయే కదా, మనం చెబితే నేను చెబితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండా పోరు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆస్తులు సమంగా పంచొచ్చు షర్మిల గారికి కూడా అనేది అనుకుండొచ్చు ఆయన. కానీ హఠాత్తుగా ఆయన చనిపోయేటప్పటికి పరిస్థితి తారుమారైంది. జగన్మోహన్ రెడ్డి అందరూ చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య మాట వింటున్నారు, భార్య తరపున బంధువుల మాట వింటున్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించిన వ్యక్తి తన తండ్రికి సంబంధించిన బంధువుల విషయంలో కావచ్చు, తన తల్లి విషయంలో కావచ్చు, అట్లాగే తన సొంత చెల్లెల విషయంలో కావచ్చు, తన చిన్నాన కూతురు కూడా ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఎవరి విషయంలోనూ అతను సరైన న్యాయం చేయట్లేదు. సార్ ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, 2010 తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైలు వెళ్ళినప్పుడు ఎంత కష్టపడింది సార్ షర్మిల గారు. జగనన్న వదిలిన బాణం నీడని రాష్ట్రం అంతా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తర్వాత కాలంలో ఆయన ఎలక్షన్స్ లో రకరకాలుగా జగనన్న బిడ్డ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇదే షర్మిల గారు ఎన్నో మీటింగ్ లో మాట్లాడారు సార్. దాని పర్యవసానము 2019లో ఆయన అధికారానికి వచ్చారు. వచ్చిన వెంటనే ఒక ఎంఓయూ రాసుకున్నారు. ఎంఓయూలో ఏం చెప్పారు, ఇదిగో నాకు కొన్ని ఆస్తులు, ఇది కొన్ని షర్మిలకు ఆస్తులు, కొన్ని విజయమ్మ పేరు మీద బదలాయించిన మాట వాస్తవం. కాకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు సార్, ఎంఓయూ మాత్రమే రాసుకున్నారు. విజయశేఖర రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయశేఖర రెడ్డి గారు సెకండ్ రౌండ్ లో అన్ని మాట్లాడదామండి. సురేష్ గారు ఎట్లా స్పందిస్తారండి ఈ వ్యవహారం లోపల? జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీకు, విజయశేఖర రెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇందాక మాట్లాడినటువంటి కృష్ణాంజనేయులు గారు అదేవిధంగా విజయశేఖర రెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటిలో ప్రధానంగా క్విడ్ ప్రోకో అక్రమ ఆస్తులు 1,00,000 కోట్లకు పైగా ఆర్జించారు, అదేవిధంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది, సిబిఐ ఆస్తులను అటాచ్ చేసింది అనేసి మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుల పాలైపోయినప్పటికీ ఇప్పటికి ఇంత ఆస్తులు ఎలా రావడం జరిగింది అని మాట్లాడారు. 2 అంశాలు ఇక్కడ స్పష్టంగా, గతంలో ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఎంత లక్షల కోట్ల ఆస్తులు అంటున్నారు, ఈ వ్యవహారం అంతా ఎన్ని వేల కోట్లకు సంబంధించింది అని మాట్లాడినప్పుడు దాదాపుగా 1200 నుంచి 1500 కోట్ల రూపాయల వ్యవహారం ఇది అని తేల్చి చెప్పడం జరిగింది. ఇక్కడే 1,00,000 కోట్లు అన్నటువంటి సురేష్ గారు రెండో విషయం ఏదైతే మనం సబ్జెక్ట్ కన్ఫైన్ అయిదామండి. నో వి విల్ కన్ఫైన్ ఫర్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు విజయమ్మ రాసినటువంటి లెటరు, ఎన్సిఎల్టీకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ సంచలనాత్మకంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లెవెల్కు, ఆయనకున్నటువంటి స్థాయికి ఆయన కుటుంబ వ్యవహారాలు కోర్టు మెట్లెక్కవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతం. ఎట్లా స్పందిస్తారు దానిపై? ఎవరైనా కూడా నేను ఒక విషయం చెప్తాను శ్రీశైలం గారు. గతంలో ఒక వీడియో ద్వారా విజయమ్మ గారు కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, అంత మాత్రాన జగన్ నా కొడుకు కాకుండా పోడు, షర్మిల జగన్ కి చెల్లి కాకుండా పోదు, జగన్ కి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి అన్న కాకుండా పోడు, మా వ్యక్తిగత వ్యవహారాలు మావి, మీరు ఎవరైనా ఉంటే రాజకీయంగా వారితో ఫైట్ చేయండి, ఈ వ్యక్తిగత వ్యవహారాల జోలికి రావద్దని ఇదే విజయమ్మ గారు గతంలో వీడియో ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆస్తుల వ్యవహారం కూడా మీరు ఏ రకంగా చూస్తే విజయమ్మ గారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కనిపిస్తోంది స్పష్టంగా. అందుకే ఈ రకమైనటువంటి లేఖలు, అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. షర్మిల గారు చేస్తారా, ఇంకెవరైనా ఒత్తిడి చేస్తున్నారంటారా? ఏంటండి, షర్మిల గారు ఒత్తిడి చేస్తున్నారంటారా, ఇంకెవరైనా ఒత్తిడి చేస్తున్నారంటారా? ముమ్మాటికి షర్మిల గారి ఒత్తిడి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సార్, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రకారము
ఒకరు ఆపితే ఆగేది కాదు సార్ ఆస్తుల వ్యవహారం అన్నది. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆపినా లేదంటే ఇతరులు ఆపినా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రతి ఒక్కరు కూడా బిడ్డలకి తల్లిదండ్రుల ఆస్తులు ఏ రకంగా రావాలని న్యాయ వ్యవస్థల్లో సరైనటువంటి న్యాయం జరుగుతుంది, ఎవరు ఆపరు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాగున్నాయంటే రాజకీయ కోణంలో చూసేటువంటి వ్యవహారాలుగానే ఉన్నాయి. ఇంతకుముందు విజయశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఇబ్బడిగా ఎలా పెరిగిపోయినారు. గతంలో ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, నేనేమి 2 ఎకరాల నుంచి ముఖ్యమంత్రి అయినోడిని కాదు, మా నాన్నగారికి 100 ఎకరాల పంట భూములు ఉన్నాయి, మాకు మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బహిర్గతమే, ప్రజాక్షేత్రంలో ఓపెన్ గా మాకున్నటువంటి వ్యాపారాలు తెలుసు, మా ఆస్తులు తెలుసు, మా వ్యవసాయ భూముల తాలూకా వివరాలు తెలుసు అని గతంలోనే చెప్పడం జరిగింది. మరి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ తాజాగా మొన్న కేబినెట్ సమావేశంలో హెరిటేజ్ కు దాదాపు 100 కోట్ల లబ్ధి చేసేటువంటి కార్యక్రమం జరిగింది. మరి ఇదంతా అధికార దుర్వినియోగం కాదా? ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి ఒక్క వాక్యానికి కూడా సరైనటువంటి ఆధారం 16 సంవత్సరాలుగా లేదు. అవి కేవలం ఆరోపణలే. కానీ కృష్ణాంజనేయులు గారి లాంటి కొంతమంది దీన్ని పదే పదే ప్రజల్లోకి రుద్దుతూ దానిని మళ్ళీ రీబ్యాక్ చేస్తూ ప్రజల్లో రుద్దుతుంటారు. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. 16 సంవత్సరాలుగా ఉండని ఆధారాల్ని ప్రజల్లో మాత్రం రుద్దుతూనే ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి ప్రాపగాండా. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేయలేదు. షర్మిల గారి పట్ల ఒక అన్నగా ఉండాల్సినటువంటి వ్యవహారంగా ఉన్నారు. కానీ ఆవిడ వ్యక్తిగత కారణాలు రాజకీయ కోణంలో కానీ, వ్యాపార కోణంలో కానీ, కుటుంబ కోణంలో కానీ, వారి భర్త అనిల్ గారి వ్యవహారంలో కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల వలన జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవ్వడం జరిగిందే కానీ ఇక్కడ ఆస్తుల గొడవలు ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కోణాలే. సురేష్ గారు అదే విషయాన్ని మనం ఒకసారి కృష్ణాంజనేయులు గారితో క్లారిఫై చేసుకుని, కృష్ణాంజనేయులు గారు, కుటుంబం అన్నప్పుడు అన్ని రకాల సమస్యలు అనేటటువంటిది మనం ఫేస్ చేస్తుంటాం. ప్రతి ఇంట్లో మట్టిపోయే ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా వ్యవహారాలు అనేటటువంటిది మన స్థాయికి మించి చర్చలు జరుగుతాయి. కానీ ఉన్నతమైనటువంటి కుటుంబాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సర్వ్ చేశారు. వాళ్ళ కుటుంబంలో ఇలాంటి సమస్యలు రావడం అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అంశం. అసలు వ్యవహారం ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది? వ్యవహారం రాజకీయంలో చెడిందండి. ఇది ఖచ్చితంగా డబ్బులు అప్పనంగా వచ్చాయి, డబ్బులు వాటిని పంచుకోవాలి ఒకటి. రెండవది రాజకీయంగా వారసత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కావాలి. మూడోది ఏంటంటే డబ్బుల ద్వారాగా రాజకీయాల్లో మళ్ళీ మనం పెత్తనం చేయాలి. ఈ ఆశల కొద్దీ ఇద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య ఈ గొడవ మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనము కుటుంబంలో గొడవలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేత జరిగింది, ఇంకోటి జరిగింది ఇలాగైతే నేను చెప్పను. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా గొడవలు జరుగుతాయి, అది ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఎందుకు గొడవ జరుగుతుంది, ఇంత తీవ్ర స్థాయిలో ఉంది అని అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అంశము ఉన్నతమైనటువంటి స్థానం. మీరు చెప్పినట్టు వాళ్ళ స్థానాలు మాత్రమే ఉన్నతమైనవి. జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాబట్టి వాళ్ళ స్థానాలు ఉన్నతమైనవి తప్ప వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళని కరెక్ట్ కాదండి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యవహారం నేననేది లేదా ఎన్టీ రామారావు వాళ్ళ ఫ్యామిలీ అలా ఇలా ఇలా గొప్ప అనేది నేను చెప్పటంలా. ఇక్కడ వాళ్ళ స్థానాన్ని బట్టి ఉన్నతం అనేటువంటిది మనం చెప్పలేము. ఇది డబ్బు ఎక్కువ ఉంది, అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, అందుకని గొడవ పడుతున్నారు. ప్రధానమైనటువంటి గొడవ మాత్రం ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి మొత్తము ఆస్తులు తీసుకున్నాడు, అదేవిధంగా ఆయన రాజకీయ వారసత్వం కూడా తీసుకున్నాడు. మరి షర్మిలకి రాజకీయ వారసత్వం కావాలి అనేటువంటిది ఇప్పుడు షర్మిలని అభిమానించే వాళ్ళు అయ్యో షర్మిలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాళ్ళందరూ చెప్పేటువంటి మాట. ఇప్పుడు షర్మిల ఇంకా జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద లేకపోతే విజయమ్మ మీద కోపానికి రావటం వెనక 2024లో ఓడిపోవటానికి అందరూ ఒక దెబ్బేస్తే లాస్ట్ దెబ్బేసింది ఈ షర్మిల, విజయమ్మ, సునీత. వీళ్ళు లాస్ట్ దెబ్బేశారు. మరింత చచ్చిపోయిన పావుని ఇక లాస్ట్ దెబ్బ తలమేనేస్తారు కదా, అలా కొట్టి రాజకీయంగా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతనేది నేనేదో గిఫ్ట్ ఇచ్చాను కదా, ఇది నా పేరుతో ఉన్నటువంటి ఆస్తులు కదా, నేను ఎందుకు ఇవ్వాలి, దీన్ని ఎగ్గొట్టాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితి. షర్మిల ఏమంటారు ఇప్పుడు కానీ గతంలో కానీ షర్మిల అనేది ఏంటి అని అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తిని ఇద్దరికి పంచాలి, అదే విధంగా రాజకీయ వారసత్వాన్ని కూడా ఇద్దరికి పంచాలి.
ఆవిడ యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆవిడ ఒక రాజ్యమాతలాగా, రాజశేఖర రెడ్డి ఏదో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆయన ఏదో పెద్ద రాజులాగా, ఒక రాజ్యాన్ని, విడిపోయినటువంటి రాజ్యాన్ని తెలంగాణకేమో షర్మిలకి ఇచ్చేసి, ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని ఏమో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఆవిడ రాజమాతలాగా ఉండాలనేది ఆవిడ ఆలోచన. ఇప్పుడు ఈ విధంగా షర్మిల ప్రయత్నం చేసింది, ఉన్నటువంటి ఆస్తులు వ్యవహారంతో ప్రయత్నం చేసింది. అక్కడ తెలంగాణ ప్రజలు చీకొట్టారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి? కారణం ఏంటి? తన అందించినటువంటి డబ్బులు కొన్ని రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు సరిపోయినటువంటి రాజకీయాలు చేయడానికి కావాల్సిన డబ్బులు లేవు. కాబట్టి వారసత్వం కూడా నాకు కావాలి. నువ్వే ముఖ్యమంత్రి అయితే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారసత్వం కూడా కావాలి. అందుకని లేదంటే నిన్ను ఓడిస్తాను అని శపథం చేసి మరి 2024లో రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి, ఖచ్చితంగా చేతులు కలిపారు షర్మిల. తెలుగుదేశం పార్టీతోనూ, జనసేన, బీజేపీ కూటమితో షర్మిల చేతులు కలిపి రాజకీయంగా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే, ఓడిపోతే అన్న జగన్ మాట్లాడతాడు అనేటువంటి దాని మీద. ఇప్పుడు ఎన్సీఎల్టీకి ఇవిడ విజయమ్మ వెళ్ళటం వెనుక ఇప్పుడు లీగల్ గా జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బంది వస్తుంది. రెండో అంశం ఏంటి? అరే, ఆ చెల్లిని, ఆ తల్లిని, వీళ్ళిద్దరిని కూడా సరి చేసుకోలేరా? కుటుంబ తగాదాలను సరి చేసుకోలేరా? మరి ఈయనకు రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే, రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే కుటుంబ తగాదాలను కూడా సరి చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందా అని డ్యామేజ్ అయ్యేటువంటి విధంగా ఈ రోజున షర్మిల, అదే విధంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే, ఎన్సీఎల్టీలో తనకు అనుకూలంగా తీర్పు వరకు తెచ్చుకుంటే సరిపోదండి, వీళ్లకు కూడా న్యాయం చేసినట్టుగా బయటికి కనిపించాలి. లేదు అంటే సమాజము అది అక్రమ సొమ్మైనా ఏమైనా సరే చెల్లికి తల్లికి కూడా పంచాలి, పంచకపోతే అన్యాయం జరుగుతుంది అని ప్రజలందరూ భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తెర వెనక షర్మిలతోనూ విజయమ్మతోనూ రాజీ ప్రయత్నాలు చేశారు ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి బెంగళూరులోనో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, కర్ణాటకకు సంబంధించినటువంటి ఆయన దగ్గర 2-3 దఫాలు చర్చలు జరిగాయి. కానీ తీరా ఫైనల్ వచ్చేసరికల్లా రిజల్ట్ అనేటువంటిది ఫైనల్ సెటిల్మెంట్ జరగలేదు. అందుకని ఆ ఫైనల్ సెటిల్మెంట్ కోసం, ఒత్తిడి కోసం ఇప్పుడు ఎన్సీఎల్టీకి విజయమ్మ ద్వారాగా షర్మిల వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ చర్చలు మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత వదులుకోవటానికి, ఆస్తిని వదులుకోవటానికి సిద్ధమైతే ఈ విధమైనటువంటి చర్చలు ఫలించేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకున్నా. విజయమ్మ, షర్మిల ఇద్దరు కూడా చర్చలు ఫలించి ఆస్తులు వస్తే జై జగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు, సురేష్ గారు మాట్లాడుతూ విజయమ్మ గారి పైన బాగా ఒత్తిడి ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. అందులో షర్మిల గారితో పాటు అధికార పార్టీ ఒత్తిడి ఏమన్నా ఉందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆయన పెట్టి వదిలిపెట్టాడు. ఏమన్నా ఉందా అందులో? సార్, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంటాలిటీ కావచ్చు, వాళ్ళు ఎంత పట్టుదలకు పోతారు, ఎట్లాంటి పరిస్థితుల్లో వారు ఈ మధ్య ఈ గత 40-50 సంవత్సరాలుగా నెట్టుకొచ్చారు, వారి సమస్యలు ఏంటి, వారింట్లో వాళ్ళ విధానాలు ఏంటి అందరికీ తెలుస్తారు. కడప జిల్లానే కాదు, రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తే వాళ్ళు పెట్టారు, వాళ్ళు తెలుగుదేశం చెప్పినట్టు ఆడతారనేది ఎవ్వరూ ఊహించారు సార్. చిన్న 10వ తరగతి చదివిన పిల్లకాయ కూడా ఆ రకంగా ఊహించే పరిస్థితే లేదు సార్ ఈ రాష్ట్రంలో. రెండోది, విజయమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు కొడుకు కాకుండా ఇంకొకరు ముఖ్యమంత్రి అవ్వాలని ఏనాడికి కోరుకోరు సార్. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారికి, జగన్ గారికి సమస్య ఉంటే ఉండొచ్చు కావచ్చు, కానీ విజయమ్మ మాత్రము ఏ రోజుకైనా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అవ్వాలని ఏ రోజు కోరుకోరు సార్. అట్లా కోరుకునే పరిస్థితి ఉంటుందని ఆ ఫ్యామిలీని చూసిన వ్యక్తిగా, కడప జిల్లా వాసిగా నేనైతే అనుకోను సార్. ఇక్కడ ఒకటైతే వాస్తవం, ఇక్కడ ఇప్పుడు సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిల గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వమని అడిగిన మాట వాస్తవం, కడప ఎంపీ సీట్ కావాలని అడిగిన మాట వాస్తవం. 2019లో అది నిరాకరించిన మాట వాస్తవం. దాని వల్లనే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా జరిగిందనే మాట వాస్తవం. ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సీట్ అడిగారు, రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోగా ఆమెను అవమానంగా మాట్లాడి ఇంట్లో నుంచి బయటికి గెంటేసే పరిస్థితి. సరే, అన్నతో పోటీ పడలేక, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న విలువను తగ్గించలేక ఈ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రానికి పోయి అక్కడ రాజకీయం స్టార్ట్ చేశారు. సరే, తర్వాత కాలంలో
కాంగ్రెస్ పార్టీతో ఆమెకున్న అనుకూలతో లేదంటే అక్కడ జరిగే చర్చ సారాంశము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలో తేవాలనే ఒక ఆకాంక్ష అక్కడ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదంటే రాజశేఖర్ కూతురుగా ఈమెకు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే బాధ ఉందో ఆస్తులు పంచలేదని దాని మీద కావచ్చు, ఈమె మళ్ళా ఆంధ్రప్రదేశ్ రావడం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి షర్మిల గారు జగన్మోహన్ వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారో వెంటనే ఆస్తుల వ్యవహారం మళ్ళా బయటకు వచ్చింది. సార్ 2019లో MOU రాసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారికి మధ్యలో ఏవైతే ఆస్తులు తలా కొంచెం ఇవ్వాలనుకున్నారో అదంతా కూడా MOU రాసుకున్నారు. MOU ప్రకారము ఆస్తులు కూడా పనిచేశారు. ఎవరి ఆస్తులు వారు అనుభవించే టైంలో ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి తన అన్నకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరగబడిన మాట వాస్తవం. తిరగబడిన దగ్గర నుంచి కూడా ఏ MOU అయితే వీళ్ళు రాసుకున్నారో ఆ MOUని ఇక్కడ చెల్లుబాటు కాదు, నేను ఇవ్వనని ఆయన తిరగబడ్డాడు. అక్కడి నుంచి మళ్ళా సమస్య మొదలైంది. సార్ ఇప్పుడు షర్మిల గారు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? బజారులో పడి జగన్మోహన్ విమర్శిస్తేనే నా ఆస్తులు నాకు దక్కుతాయి, లేదంటే ఈ ఆస్తులు నాకు వచ్చే పరిస్థితి లేదని ఈ రోజు షర్మిల గారు మాట్లాడుతున్నారు. సరే, కానీ షర్మిల గారు మాట్లాడినట్టు వాస్తవం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొడుకంతా కూతురంతే కదండి. ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు సమాన వాటా ఇవ్వాలా ఆడబిడ్డలు, కానీ ఆ రోజు జీవో తేలేదా? ఆ రోజు చట్టం తేలేదా? ఆ చట్టం ప్రకారము సరే ఎంతో కొంత తక్కువైనా ఎక్కువైనా షర్మిల గారికి రావాల్సిన మాట వాస్తవం కాదా? మరి అది రాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే అది అక్రమమా సక్రమమా లేకపోతే క్విట్ ప్రో కనా పక్కన పెట్టడం సార్. ఏదైతే ఆస్తులు సంపాదించారో దాన్ని కొంచెం ఎక్కువగా తక్కువగా అయినా షర్మిల గారికి పంచాలనేది ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ అభిప్రాయం అయితే ఉంది. దానికి విలువ ఇస్తూనే ఈ రోజు విజయమ్మ గారు కూడా ఈ రోజు లేఖ రాశారు. తన బిడ్డల్లో సార్ ఇప్పుడు తన 2 బిడ్డలకి 4 మనవళ్ళు మనవరాళ్ళు. వైఎస్ఆర్ గారు ఏం చెప్పారు సార్? ఈ 4కి ఈక్వల్ గా ఆస్తి రావాలి, 4కి ఎంతైతే సమానంగా ఆస్తి రావాలో అలా పంచాలని ఆ రోజు అనుకున్నారు. కానీ దురదృష్టరావు చనిపోయారు. దాని తర్వాత షర్మిల గారికి సంబంధించిన ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో కొడుకు కూతురు ఉన్నారో వారికి ఆస్తి రావట్లేదు, వారు ఎక్కడ వెనకబడతారో అని విజయమ్మ గారు బాధపడుతున్నారనేది ఈ రోజు ఆ మాటలు బట్టి తెలుస్తోంది. సార్ కొడుకు బాగుండాలి కోరుకోవడంలో తప్పులే తల్లి, కానీ కూతురు కూడా బాగుండాలి కదా, కూతురు కూడా మేలు జరగాలి కదా, కూతురు కూడా రాజకీయాల్లో పైకి రావాలి కదా, కూతురు కూడా ఆస్తులు సంపాదించుకోవాలి కదా. మరి ఏ తల్లికి ఉండదు సార్? ఈ రోజు విజయమ్మ గారి మీద ప్రెజర్ ఉంది, ఒత్తిడి ఉంది సార్. ఇవన్నీ కూడా పూటపు మాటలు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు సార్. మీరు ఈ మధ్యకాలంలో చూశారు సతీష్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారు సార్? వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డి మీకు రకరకాల ఆస్తులు ఇచ్చారు. ఏమిచ్చారు సార్? 50 ఇడుపుల పాలకి 50 ఎకరాల ఆస్తి అంట, జూబ్లీస్ ఒక ఇల్లు అంట. ఎంత అవుతాయి సార్ అవి? మీ దగ్గర 1000 కోట్ల ఆస్తులు పక్కన పెట్టి ఆమెకి ఏదో 100 కోట్లు 100-200 కోట్ల ఆస్తులు ఇస్తే సరిపోతుందా సార్? ఆయన అంటాడు మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మోచేతి నీళ్లు తాగి నువ్వు కనీసం సార్ ఏ రోజైనా సతీష్ కుమార్ రెడ్డి గారి డిపాజిట్ వచ్చాయండి? రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసే వ్యక్తి ఏ రోజైనా డిపాజిట్ చంద్రబాబు విమర్శిస్తున్నారు సార్. ఆయన అంటాడు షర్మిల గారు మీరు చంద్రబాబు దగ్గరికి పోవద్దు, చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేస్తారని ఆయన మాట్లాడు. సార్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎమ్మెల్సీ అయ్యి మండలి ఉప చైర్మన్ అయ్యి నువ్వు ఇంతగా నీకు అధికారం ఇస్తే, ఇంతగా నిన్ను అందరం ఎక్కిస్తే ఆఖరికి సతీష్ కుమార్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే సార్ ఈ విజయశేఖర రెడ్డి గారు మళ్ళీ వస్తాను. ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. సురేష్ గారు, విజయమ్మ గారు ఆ అఫిడవిట్ లో తన ఆవేదనను వ్యక్తం చేసేటటువంటి అంశం అనేటటువంటిది అందరినీ కలిచివేస్తుంది. విజయమ్మ గారిని బినామీగా ప్రస్తావిస్తూ NCLT అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడాన్ని ఆమె ఇందులో తప్పుబట్టింది. అసలు విజయమ్మ గారిని బినామీగా మాట్లాడేటటువంటి హక్కు అర్హత ఎవరికైనా ఉందంటారా సురేష్ గారు? సార్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అంశాలు నేను మొదట్లోనే చెప్పా, ఎప్పుడు కూడా ఆస్తుల వ్యవహారంలో మనకు ఒక చట్టాలు న్యాయ వ్యవస్థలో ఇందాక విజయశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, జీవో తీసుకురావడం జరిగింది. మహిళలకు కూడా అంటే బిడ్డలకు ఆడబిడ్డలకు కూడా సమానమైనటువంటి ఆస్తులు ఉండాలనేటువంటి చట్టాలు తీసుకుని వచ్చారు కదా అని ప్రస్తావించారు. ఇప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే విజయమ్మ గారు
లేదా షర్మిల గారు ఇతరులు ఎవరైనా ఆరోపణలు చేసేవాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి న్యాయ వ్యవస్థలో పోకుండా కేవలం ఆరోపణల వరకే పరిమితం అవుతున్నారు అన్నది ఒకటి. రెండవది, రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే దివంగతులయ్యారో దాదాపు ఈ 15-16 సంవత్సరాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ముమ్మాటికి ఇది రాజకీయ కుట్ర కోణమే అనేసి నేను భావిస్తున్నా. కేవలం రాజకీయ ఎదుగుదల, అదే విధంగా ప్రత్యర్థులతో చేతులు కలిపి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సురేష్ గారు మీతో పాటు ఏకీభవిస్తున్నాం. ఇవి ఓన్లీ రాజకీయ ఉద్దేశంతోనే కూడుకున్నటువంటిది. కానీ తల్లి ప్రేమ, కొడుకు అనుబంధం అనేటటువంటిది రాజకీయాలతోని ముడికట్టలేము. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని రాజకీయాలతో ముడికట్టలేము. రాజకీయాల కోసం సొంత వ్యక్తులను కూడా కోట్లు మెట్ల ఎక్కించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఎట్లా నిద్రపడుతుందంటారు చెప్పండి. శ్రీశైలం గారు, మీరు చెప్పినట్టు 100% కుటుంబంలో ప్రేమానురాగాలు, ఆప్యాయతల్లో ఎవరు ఎన్ని జరిగినా కూడా వాటిని ఎవరు తప్పు పట్టలేము. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాలే తప్ప ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు విజయమ్మ గారు కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు కాదు. మొదటి నుంచి షర్మిల గారి వ్యవహార శైలి ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎక్కడ ఇబ్బందికరంగా సురేష్ గారు లేడీస్ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇబ్బంది ఎక్కడుందో చెప్పండి. ఆయన జైల్లో ఉన్నప్పుడు 23 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరగలేదా చెప్పండి. ఆమె తిరిగినటువంటి పాదయాత్రల కారణంగా, ఆమె చేసినటువంటి రాజకీయ సభల కారణంగా వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందలేదా చెప్పండి. చాలా చక్కని ప్రశ్న వేశారు శ్రీశైలం గారు. ఇప్పుడు షర్మిల గారు ఈ రకంగా సేవ చేయలేదు అని ఎవరు మాట్లాడలేదు. మీరు ఏదైతే చెప్పారో పాదయాత్ర చేయలేదా, లేదంటే పార్టీ ప్రచారాలు చేయలేదా అన్న విషయాల పట్ల ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ గారిని తప్పు పట్టట్లేదు. అయితే తదనంతర పరిస్థితుల్లో మీరు చూశారు, రాజకీయ ప్రాధాన్యత లేదనేటువంటి ఆరోపణ, వేరే పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన, మళ్ళీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడం, ఎలక్షన్ల సమయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతంలో ఏ రకమైనటువంటి ఆరోపణలు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి అనుమానాస్పదమైనటువంటి రీతిలో వ్యక్తిగతంగా కక్ష సాధించుకుంటున్నారా, ఒక పగను పెట్టుకొని ఈ రీతిలో పోతున్నారా అన్నటువంటి కోణం వెలుగులోకి వస్తుంది. గడిచిన ఎన్నికల ప్రచారంలోనే అనేక సందర్భాల్లో వారి ప్రచార శైలి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకించడమే పని కట్టుకొని ఆ రీతిలోనే పనిచేశారు. అక్కడ స్పష్టమైనటువంటి విధానం. మరి ఎంత న్యాయం చేసినా ఉద్దేశపూర్వకంగా చేసే వాళ్ళని ఏ రకంగా సంతృప్తి పరచగలం? ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పని కట్టుకొని చేస్తున్నటువంటి వ్యవహార శైలిగా ఉంది తప్ప ఎన్ని చేసినా సంతృప్తి చెందేటువంటి వ్యవహారం అయితే కనపడడం లేదు. షర్మిల గారు ఎప్పుడు కూడా దూషించారే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా తన చెల్లిని గాని తల్లి గారి పట్ల గాని ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించలేదు. అదేవిధంగా చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. మీరు చూస్తే ఈ రోజు కేవలం సురేష్ గారు మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నటువంటి వ్యవహార శైలిగానే కనిపిస్తోంది. వారు తప్పుడు దారిలో వెళుతున్నారన్నటువంటి అనుమానం కలుగుతోంది. దీని వెనక ఎవరున్నారన్నది అది భగవంతుడికే తెలియాలి. రానున్నటువంటి రోజుల్లో ప్రజలు తెలుసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆన్ రికార్డ్ ఆస్తులు, ఆఫ్ ది రికార్డ్ ఆస్తులలో 5% ఆయన త్యాగం చేస్తే ఈ సమస్యలన్నీ ఉండయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వ్యవహారాన్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించారంటారు? శ్రీశైలం గారు, బయట నుంచి మనం చెప్పేవాళ్ళము ఏదైనా చెప్పొచ్చు, 5% లేక 4% అయినా ఓరికి వచ్చిందే కదా, సగం ఇచ్చేయచ్చు కదా అని అలాంటి వాళ్ళు అంటే అనొచ్చేమో. ఇక్కడ ఇచ్చేటువంటి వాళ్ళకి అతనికి ఎంతో కొంత ఇచ్చాడు. షర్మిలకి ఇవ్వలేదు అంటలేదుగా. ఇప్పుడు అంటే విజయమ్మ గారు అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఆస్తులు పంపకం అనేది జరగలేదు. వీళ్ళు ఆయన ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉమ్మడి ఆస్తులు వేరని స్పష్టం చేశారు. ఓకే, ఇక్కడ సమస్య అంతా కూడా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో సంపాదించినటువంటి ఆస్తులు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ల పేరుతో వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదమే ఇది. అయితే దీంట్లో ఒక అంశాన్ని గమనించండి. జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి?
రాజశేఖర్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తులు ఏ విధంగా అయితే నాకు వచ్చాయో, లేక క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశం మనమన్నా కూడా ఎలా నేను సంపాదించానని ఆయన అనుకుంటున్నారో, దాంతో పాటుగా రాజశేఖర రెడ్డి వారసత్వం తీసుకునేటువంటి క్రమంలో ఆ కేసులు కూడా నా మీదే కదా వచ్చింది. కాబట్టి కేసులు నాకే వచ్చాయి, వారసత్వం కూడా నాకే వచ్చింది, ఆస్తులు కూడా నాకే వచ్చాయి, నేనే ఫేస్ చేస్తున్నాను, వీళ్ళకి ఎందుకు పంచాలి అనేటువంటి వాదన జగన్మోహన్ రెడ్డి వాదన. వీళ్ళేమంటారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టి కదా ఇన్ని సంపాదించింది నీ పేరు మీద. అప్పుడు బినామీ వాస్తవం ఎవరు బినామీ? జగన్మోహన్ రెడ్డి బినామీ. రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బినామీ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే కొన్ని సంస్థలతో ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చేసి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి తన పేరుతో ఉన్నటువంటి సంస్థలకు పెట్టుబడి పెట్టమల్లా తన కొడుకు పేరుతో ఉన్నటువంటి సంస్థలకు పెట్టుబడులు పెట్టించాడు. అంటే రాజశేఖర రెడ్డికి బినామీ ఒక వ్యక్తికి కింద తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమంటున్నాడు? విజయమ్మ బినామీ, ఆవిడేమి లేదు, ఉత్తావిడ, నేను ఏదో గిఫ్ట్ ఇచ్చాను, కానీ దాన్ని తీసుకెళ్లి ఒక బినామీ ఉన్నటువంటి ఆవిడ తీసుకెళ్లి కొడుకు కూతురికి ఎలా పెట్టింది? పెట్టడానికి వీల్లేదనే బినామీ పదాన్ని వాడటం ఇప్పుడు విజయమ్మకి కోపం వచ్చింది. ఈ బినామీ అనేటువంటి దాంట్లో నాకు తెలిసి ఇవి ముగ్గురు బినామీలే. మొత్తం ప్రభుత్వం ఆస్తికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి ఈ ముగ్గురు బినామీలే, ముగ్గురు అక్రమ సంపాదించినటువంటి వాళ్ళే. వీళ్ళకి ఎవరికి వాళ్ళు బినామీ వీళ్ళు బినామీ అనేది రాదు అనేది. అయితే ఇక్కడ పంచడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేరుగా కనీసంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సపోర్ట్ చేసి ఆయన ఇచ్చింది తీసుకొని, ఆయన ఒకవేళ రాజకీయంగా ఏదైనా ఒక పదవి ఇస్తే తీసుకొని అలాగా పక్కన పడి ఉంటే ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అట్లా ఇవ్వలేదు కదండి. ఈమె ముందుగా కడప పార్లమెంట్ సీట్ అడిగింది, తర్వాత రాజ్యసభ అడిగింది, చివరకు ఎమ్మెల్సీ అయినా అడిగింది. మూడు కూడా ఇవ్వకుంటే ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? ఏది ఇచ్చినా సరే, ఏ ఒక్క సీట్ ఇచ్చినా సరే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సీటు నాకు కూడా వాటా ఉంది అనేటువంటి స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లేదానికి అవకాశం ఉంది. ఆ భయము జగన్మోహన్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా ఉండి ఉండొచ్చు. అందుకని ఆవిడ కూడా మీకు వాళ్ళకి అనవసరమైనటువంటి మీరు లీనియన్స్ ఇస్తే, వాళ్ళని గన పక్కన పెట్టుకుంటే, వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి కూడా వాళ్ళు ఎసరు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి పక్కకు పంపించేసేయండి అనేటువంటి దాని మీద వీళ్ళ కుటుంబంలో, ఏది జగన్మోహన్ రెడ్డి భారతి కుటుంబంలో వచ్చినటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. ఆడపడుచుకి అత్తకి ఎందుకు మనం విధమైన రాజకీయ పరమైనటువంటి వారసత్వం లేక రాజకీయ పరమైన వటాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశంలో వచ్చినటువంటి దాంట్లోనే ఇప్పుడు విజయమ్మ షర్మిల ఇద్దరు కట్టిగట్టారుగా. వాళ్ళు ఒకటి అనుకున్నాం, అందరూ అంటారు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు చెల్లికి, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు తల్లికి, ఇలా అనేటువంటి వాళ్ళకి నేను ఇంకోటి కూడా చెప్తాను. షర్మిల అన్నకు అన్యాయం చేసిందిగా, విజయమ్మ కూడా కొడుకు అన్యాయం చేసిందిగా. మొన్న ఎన్నికల సమయంలో జరిగింది అదే కదా. వీళ్ళిద్దరూ దారుణంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి జీరోగా నిలబడాలి, అప్పుడు మాత్రమే మాట వింటాడు అనేటువంటి విధంగా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎలాంటి వాళ్ళు అంటే, తమ ఆస్తి కోసము, తన రాజకీయ పరమైనటువంటి లాభం కోసం ముగ్గురు ఒకళ్ళొకళ్ళు చంపుకునేటువంటి అంటండి. చంపుకునే పదాన్ని ఎందుకు వాడానంటే, చంపటం అనేటువంటిది లిటరల్ గా ఏదో ఫిజికల్ గా జరిగేటువంటి అంశం కాదండి. ఇది రాజకీయంగా భౌతికంగా మనిషిని చంపేయటమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిట్ట నిలువున చంపారు, రాజకీయంగా హత్య చేశారు వీళ్ళిద్దరూ. అది వాళ్ళ కక్ష. ఎందుకు? మమ్మల్ని అన్యాయం చేశాడు, మాకు రాజకీయ వారసత్వం ఇవ్వలేదు, మాకు కావాల్సినటువంటి వాటాలు ఇవ్వలేదు, మొత్తం అతనే తీసుకున్నాడు, వాళ్ళ భార్య చెప్పిన మాట వింటున్నాడు అనేటువంటి దాని మీద ఈ రోజున రాజకీయంగా నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డిని. మరి అతను కోపం ఉండక వీళ్ళ మీద ప్రేమ ఉంటుందా? అందుకని నాకు ప్రేమ లేదు, మా తల్లి మీద ప్రేమ లేదు, ఆ రోజున ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు లేదు అని చెప్తున్నాడు. ఈ ముగ్గురు కూడా ఈ రోజున ఏ విధమైనటువంటి మానవతా దృక్పథంతో ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కానే కాదు అనేటువంటి జరుగుతున్న పరిణామాన్ని బట్టి మనకు అర్థం. కృష్ణాంజలి గారు మళ్ళీ వస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు, ఒక కొత్త కోణం ఒకటి మనం మాట్లాడతాను సార్. నేను అడిగిన ప్రశ్నలో అది కలిపి చెప్పండి ప్లీజ్. విజయమ్మ గారు షర్మిల గారు రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారకులు అయ్యారంటని చెప్పి మనకు కృష్ణాంజనేయులు గారు స్పష్టం చేశారు. మీరు సార్, నేనైతే- రాజకీయ సమీకరణలు వేరు, వ్యక్తిగత సమీకరణలు వేరు. ఒక కుటుంబ విచ్ఛిన్నానికి మీ పార్టీ ఎందుకు దోహదపడింది, ఎందుకు సహకరించింది? సార్, ఇక్కడ నేనైతే కృష్ణాంజలి గారి మాటలతో ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించాను సార్. ఎందుకంటే సార్, రాజశేఖర రెడ్డి గారు ఉండినప్పుడు కావచ్చు, రాజారెడ్డి గారు ఉండినప్పటి నుంచి కూడా ఈ అవినాష్ రెడ్డి గాని, అవినాష్ రెడ్డికి సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో, భాస్కర్ రెడ్డి కావచ్చు, వారి సొంత అన్నదమ్ములు ఉన్నారు సార్ కొంతమంది, మనోహర్ రెడ్డి, ఆ కుటుంబం వేరు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వేరు సార్. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన అన్నదమ్ములు ఇంకా ముగ్గురు ఉన్నారు, వీళ్ళ కుటుంబం వేరు, వాళ్ళ కజిన్స్ కుటుంబం వేరు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడగదొక్కాలా, వీళ్ళను మేము పక్కకు తప్పించి మేము అధికారంలో రావాలా, మేము రాజకీయాలు చేయాలనే ఒక కుట్ర ఎప్పటి నుంచో జరుగుతుండేది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అప్పటి నుంచి చెప్తూ వచ్చేవారు. సార్, మీరు ఇప్పుడు ఆలోచించండి, 2014లో కావచ్చు, 19లో కావచ్చు, వివేకానంద రెడ్డి గారు షర్మిల గారి దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఏ రోజుకైనా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, మన కుటుంబాన్ని నాశనం చేస్తారు, మనల్ని తొక్కేస్తారు, మనల్ని అంతం చేస్తారని చెప్పిన మాట షర్మిల గారే చెప్పారు మనకి. అంటే సార్, ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే ఈ రోజు వైఎస్ భారతి గారు. అక్కడ ఆ కుటుంబం నుంచి పెళ్లి చేసుకున్నారు కాబట్టి జగన్ గారు భారతి గారు ఏదైతే ఆ కుటుంబం సంబంధించిన పోకళ్ళు కావచ్చు, ఆ కుటుంబం సంబంధించిన ఆలోచనలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిలో చొప్పించి ఒక పక్క వివేకానంద రెడ్డి గారిని, ఇంకొక పక్క విజయమ్మ గారిని, సార్ సొంత తల్లితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా సార్? నేనంటున్నా, తల్లితో గొడవ పెట్టుకోవడం ఒకసారి మనం రకరకాలుగా చూస్తున్నాం, ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటుంది. ఈ రోజు తెలంగాణలో కూడా కొంత కేటీఆర్ గారికి, కవిత గారికి జరుగుతోంది. కానీ సార్, సొంత తల్లితో, సార్ తల్లికి ఏదైతే రాయించారో అది కూడా చెల్లదు, అది కూడా నాకు ఎన్నిక కావాలని అడిగే అంత దారుణమైన కొడుకును ఎక్కడైనా కన్నావా సార్ మనం? సార్, ఇదంతా కూడా వైఎస్ భారతి గారు ఏ రోజైతే వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే భారతి గారి మాట జగన్మోహన్ గారు వింటున్నారో, అక్కడి నుంచే షర్మిల గారి కావచ్చు, విజయమ్మ గారి కావచ్చు, వారి ఫ్యామిలీలో జాతిరెడ్డి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, వారికి కూడా వీరు ఎప్పటికైనా థ్రెట్ అవుతారు. మనము విజయశేఖర రెడ్డి గారు, మీ వాదనతో నేను ఏకీభవించనండి. కానీ 2019 నుంచి ఆ రకంగా షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, జగన్ గారికి చెప్తూ వచ్చారు, మనకు చాలా థ్రెట్ ఉంది ఈ ఫ్యామిలీతో, మనం జాగ్రత్తగా ఉండాలా, నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుంది, రాబోయే రోజుల్లో నీకు థ్రెట్ ఉందని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినని మాట వాస్తవం. అందువలనే వాళ్ళు నెమ్మదిగా దూరం అయ్యారు. ఎప్పుడైతే దూరం అయ్యారో, ఎప్పుడైతే తన మీద చాడీలు చెప్తున్నారో, అప్పుడే వైఎస్ భారతి గారు షర్మిల గారి మీద కత్తి కట్టారు, మా విజయమ్మ గారి మీద కత్తి కట్టారు, వారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దూరం చేశారు. దాంట్లో భాగమే 2019లో ఎంఓయూ ఏదైతే రాశారో, ఏదైతే ఆస్తుల పంపకాలు జరిగాయో ఆ ప్రకారం కాకుండా ఈ రోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారనే మాట వాస్తవం. షర్మిల గారిని పూర్తిగా ఏ రకమైన ఆస్తులు ఇవ్వకుండా, విజయమ్మ గారికి కూడా ఏ రకమైన ఆస్తులు చెందకుండా వారిని పూర్తిగా తొక్కేయాలా, వారిని ఎట్టి పరిస్థితుల్లో పైకి రానియకూడదు. వారికి ఆస్తుల విషయమే కాదు సార్, రాజకీయంగా కూడా షర్మిల పైకి వస్తే నాకు కావచ్చు, నా భర్తకు కావచ్చు, లేదంటే మా కుటుంబానికి ఏదైతే వైఎస్ భారతి గారికి సంబంధించిన కుటుంబానికి కూడా మాకు థ్రెట్ ఉంటుంది, మేము ఎదగలేము అనేది ఒక పూర్తిగా సార్ కుటుంబం నుంచి జరిగిన ద్రోహము, ఆ కుట్రేని నా భావన సార్. ఎస్, విజయశేఖర రెడ్డి గారు మనతో పాటు గంగిశెట్టి ఉమాశంకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తున్నారు. ఉమాశంకర్ గారు, నమస్కారం. ఎట్లా చూడాలండి ఈ వ్యవహారాన్ని? ఎందుకు ఇంత తారాస్థాయికి చేరుకుంది? షర్మిల, విజయమ్మ గారు కోర్టుకెక్కేటటువంటి పరిస్థితి, ఇందులో ఈరోజు అఫిడవిట్ లో చాలా బాధాకరమైనటువంటి అంశాలు ఆమె బయట పెట్టడం, ఆమెను కూడా ఒక బినామీగా ధృవీకరించారనేటటువంటి ఆవేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? చాలా దురదృష్టకర పరిణామం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజశేఖర రెడ్డి గారి మాట నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చానని ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లికి, సొంత చెల్లికి నిశ్చిక్కుగా అన్యాయం చేస్తూ దాన్ని సమర్థించుకుంటూ పొంతం లేని సమాధానాలు చెప్తూ పప్పం గడుపుతా ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు తన తోడపుట్టిన తల్లికి, తోడపుట్టిన చెల్లికి
తన సొంత తల్లికి కూడా ఆస్తి పంపకాల్లో న్యాయం చేయలేకపోవటం, వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వకుండా సంబంధం లేనిగా పిటిషన్లు ఫైల్ చేస్తూ కోర్టును ఆశ్రయిస్తూ వాళ్ళకి అన్యాయం చేయటం, వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి ద్వారా వాళ్ళకి సంక్రమించిన ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని ఏదో ఆస్తి పంచినట్టు చూపించటం, దానికి సంబంధించి వారు రిటర్న్ గా సబ్మిట్ చేసేటప్పటికి కూడా జగన్ తన వ్యవహార శైలి మార్చుకోకుండా అతనికి డబ్బు మీద ఉన్న వ్యామోహం, అతని డబ్బు కోసం తను చేసే ఎంతకైనా తెగిస్తానంటే ఇది నిదర్శనంగా చూడాలా. సొంత తల్లి నాకు ఇలా అన్యాయం జరిగింది, నా పిల్లలకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఆయన ఎవరికి ఆస్తి పంచలేదు, ఉన్న ఆస్తి అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి, అందరికీ సమానమైన వాటా చెందుతుంది, దాన్ని అందరూ సమానంగా తీసుకోవాలి అని చెప్పడంలో ఆమె యొక్క స్పష్టమైన వైఖరి, ఉమ్మడి కుటుంబ ఆస్తి అందరికీ వాటా ఉంటుంది అనే కట్టుబాటుగా ఆమె చెప్పిన మాట యథార్థం. దాన్ని పొంతలేని సమాధానం చెప్తూ తల్లి ఆస్తి ఎలా ఎగ్గొట్టాలా, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఎలా ఎగ్గొట్టాలా అని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడతాం. దానికి సంబంధించి ఏదన్నా ప్రస్తావిస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని కూడా చూడకుండా చాలా చండాలంగా ట్రోల్ చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రమే చెల్లిందండి. ఇందులో ఎటువంటి ఆలోచించాల్సిన పని లేదు. ఏదైతే విజయమ్మ గారు ఎఫిడవిట్ రూపంలో దాఖలు చేశారో దాని మీద 100% స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తాను. మనం ఒకసారి సురేష్ గారు వాదన తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటేనే అవుతుంది, లేదు అంటనంటే లక్షలాది మంది వైఎస్ అభిమానుల మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎక్కడ కూడా అన్యాయమైనటువంటి ప్రవర్తన లేదన్నది మేము కన్న తల్లిని బినామీ అనేటటువంటిది అన్యాయంగా మీకు కనిపించడం లేదా సురేష్ గారు? నేను ఇప్పుడు వాటిలో ఎంతవరకు నిజం అన్నది వాస్తవాలు ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి సార్. మనము వాటిని చూసుకొని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక విజయశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడుతూ భారతమ్మ గారిని ముడిపెట్టి భారతమ్మ గారే దీని మొత్తానికి కూడా కేంద్ర బిందువు అని చెప్పేయడం జరిగింది. అసలు భారతమ్మ గారు ఏ రోజు కూడా ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. లేదండి, ఆయన వాదన నేను ఖండించలేనండి. ఆయన వాదన నేను ఖండించినాను. నేను అందుకనే చేశారు మీరు, నేను చెప్తున్నా. కానీ భారతమ్మ గారు విజయమ్మ గారి పట్ల కానీ షర్మిల గారి పట్ల కానీ ఎప్పుడు కూడా విజయశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ప్రవర్తించినటువంటి దాఖలాలే లేవు. చాలా చాలా ప్రేమగా ఉంటారు విజయమ్మ గారితో భారతమ్మ గారు. ఆవిడని ఎంతో గౌరవిస్తారు. ఈ అనేక సందర్భాలు మొన్న క్రిస్మస్ వేడుకల్లో కూడా మీరు చూస్తే ఎంతో ఆప్యాయతతో ఒకరినొకరు పలకరించుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో విజయమ్మ గారి వ్యవహారంలో జోక్యం చేసుకొని ఇంతటి రభసకు కారణమయ్యారనేదే అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య. దయచేసి విజయశేఖర రెడ్డి గారు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కుటుంబం అన్నాక ఏదైనా కూడా మనస్పర్ధలు ప్రతి ఒక్క కుటుంబంలో సర్వసాధారణమే. అయితే ఆ యొక్క తీవ్రతని కావాలనే ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి చూసాం, ఎక్కడ కూడా షర్మిల గారిని గాని విజయమ్మ గారిని గాని అగౌరవపరిచేటువంటి చర్యలకు దిగలేదు. వారికి ప్రతి చోట న్యాయం సముచిత స్థానం ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెందకపోతే ఎవరేం చేస్తాం సార్? షర్మిల గారు ఈ రోజు విజయమ్మ గారు మధ్యలో నలిగిపోతున్నారు అనేటువంటి భావన మొదట్లోనే నేను మీతో వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు షర్మిల గారు పూర్తిగా ఆవిడ ఆలోచించుకొని ఒకసారి ఆత్మసాక్షిగా ఏం చేస్తున్నామో తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది. అలా అయితేనే ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని నేను భావిస్తున్నాను. ఎస్, ఉమాశంకర్ గారు, మీ దగ్గర పరిష్కార మార్గాలు ఏమున్నాయండి? రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశం ఇది. నేను ఒక మాట చెప్తాను సార్, ప్లీజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న కాలంలో తన పిల్లల్ని తన కుటుంబాన్ని రోడ్డును వదిలేసి షర్మిలారెడ్డి గారు అన్న కోసం తిరిగిందా లేదా? అలాంటి షర్మిలమ్మకి ఇంతవరకు తన ఆస్తి అడిగింది. అమ్మా నీకున్న ఆస్తి ఏమైనా ఉందా, నువ్వు తీసుకో అమ్మా అని చెప్పాల్సింది పోయిందా? తల్లిని చెల్లిని కూర్చోబెట్టి పరిష్కారం చేయకుండా ఆయన ఆ పరిష్కార మార్గాన్ని దగ్గర కూడా రానివ్వకుండా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ
వాళ్ళకున్న దుర్మార్గమైన సోషల్ మీడియా ట్రోలింగ్ లో షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చండాలమైన బూతులు తిడుతున్నప్పుడు ఖండించలా. కానీ భారతమ్మని వైఎస్ భారతి గారిని ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక తప్పు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ లో షర్మిల రెడ్డి గారు బహిరంగ ఖండించారు. ఎవరైనా సరే మా వదిన గారి జోలికి అలా మాట్లాడితే ఊరుకోము, ఆమె మా వదిన అని గౌరవించి ఆ ఖండం చేశారు. అరే నువ్వు కానీ నీ భార్య కానీ నీ సోషల్ మీడియా కానీ నీ పార్టీ నాయకులు కానీ షర్మిలారెడ్డి గారి మీద అసభ్యంగా అసత్యంగా ఎంతో దుర్మార్గమైన నానా చండాలమైన బూతులు తిరగడం చేయలేదు. వాళ్ళు మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? తోటి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ప్రస్తావించినప్పుడు ఎలా సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు? మీ ఇంట్లో తమ్ముడినమ్మా, మీ చెల్లినమ్మా, నీ పెద్ద కొడుకునమ్మా అన్నారు. ఆయన నువ్వు చెల్లి తమ్ముడు అన్న పెద్ద కొడుకు కాదు, సొంత తల్లిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు. భారతం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర్ గారు చనిపోయేందరికి మన సమాజ్ దగ్గరికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు విడివిడిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందో చెప్తుంది స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉంటున్నారు, భారతి గారు కనీసం పలకరించట్లా. మీరు ఎంటైర్ వీడియోలో చూడొచ్చు. మొహం కనీసం అత్తగారు అత్తమ్మ ఎలా ఉన్నామని మాట్లాడడం కానీ పలకరిస్తాం కానీ లేదు. అదే పరిస్థితి. ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. పరిష్కారం ఎక్కడ జరుగుతుంది? పరిష్కారం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందండి. పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంటుంది. పరిష్కరించేటువంటి ప్రయత్నం కింద జగన్మోహన్ రెడ్డి చేయకపోతే రాజకీయంగా తన మీద రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఇది పరిష్కరించలేనటువంటి జటిలమైన సమస్యగా ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడే లెటర్ చదివాను. ఆవిడ విజయమ్మ రాసినటువంటి అఫిడవిట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే సరస్వతి సిమెంట్స్ కు సంబంధించి MOU ఏదైతే ఉందో వాటితో పాటుగా యలహంక భూముల్లో కూడా షర్మిలకు వాటా ఉంది అని రాశారు. అంటే ఇక మొత్తము ఆస్తులు అన్ని పంచాల్సిందే, ఇద్దరు చెరిసగం పంచాల్సిందే, 4 వాటాలు. అంటే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఇద్దరికి, షర్మిలకు సంబంధించినటువంటి కొడుకు కూతురు, ఈ 4 పంచాలట. అంటే యలహంక ప్యాలెస్ తో సహా మొత్తం పంచాలంటే ఇది సాధ్యమయ్యే పని అని జగన్మోహన్ రెడ్డి సగం వాటా ఇవ్వాలంటే ఇవ్వటానికి అంగీకరిస్తాడా? అంగీకరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎన్నికల లోపల, బహుశా 2029 ఎన్నికల లోపల బయట NCLT బయట జరిగేటువంటి చర్చల ద్వారాగానే జగన్మోహన్ రెడ్డి దీన్ని పరిష్కరించుకోగలరా అని నేను అనుకున్నా. పరిష్కారం కూడా విజయశేఖర రెడ్డి గారు అధికార పార్టీ ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి సార్. మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం సార్. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో సిబిఐ కేసులున్నా, ఎన్నో ఈడీ కేసులున్నా ఏ మాత్రం చెల్లించకుండా వేల కోట్లు డబ్బులు కొట్టేసిన వ్యక్తి, తన తండ్రి అధికారం పెట్టుకొని విపరీతంగా సంపాదించిన వ్యక్తి, తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని కల్తీ మద్యం కేసులో 1,00,000 కోట్లు కొట్టేసిన వ్యక్తి, రకరకాల కుంభకోణాలు చేసి వేల కోట్లు కొట్టేసిన వ్యక్తి సార్ తన సొంత చెల్లికి వాటా ఇస్తాడంటే నేనైతే అనుకోను సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కావాల్సింది కేవలం డబ్బు సంపాదించడం కోసమే, కేవలం ధనార్జన కోసమే ఆయనకు అధికారం కావాలి. ప్రజల కోసమో ప్రజల హితం కోసమో ఆయన ఏ రోజు అధికారాన్ని కోరుకోలేదు. కాబట్టి ఆయనకు అంత డబ్బు పిలుచున్న వ్యక్తి ఆ రకంగా ఇన్ని కేసులున్నా కూడా నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు, నేను చాలా మంచోడిని అని చెప్పుకునే వ్యక్తి ఈ రోజు జరుగుతున్న ఈ ఏదైతే కలహం ఉందో కుటుంబ కలహం, వీటిలో తగ్గి షర్మిల గారికో లేకపోతే విజయమ్మ గారికో ఆస్తులు పంచుతాడని నేనైతే అనుకోను సార్. ఇది అన్నా చెల్లెలకు ఉన్న వైరం కాదు సార్. ఇది ఈ రోజు ఆయనకు ఆయన తల్లి గారికి ఉన్న వైరం. ఇది ఈ రోజు మనం అన్నా చెల్లెల గురించి మాట్లాడుతున్నాం. విజయశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ తగాదా, కోట్లు మెక్కట్లగడం, కోట్లల్లో కూడా విజయమ్మను అవమానపరిచే విధంగా లిఖిత అఫిడవిట్లు ఉన్నాయని చెప్పి ఆమె బాధాప్త హృదయంతో కోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేయడం అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఒకంత గురి చేసినటువంటి అంశం. కుటుంబ వ్యవహారాలలో కోట్ల వరకు వెళ్ళొద్దు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకొస్తే అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అవుతుంది అనేటటువంటి సూచన వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.